రాంచీ టెస్టులో టీమిండియా విజయం ముంగిట నిలబడింది. రెండో ఇన్నింగ్స్లో 145 పరుగులకే ఇంగ్లాండ్ చాప చుట్టేసింది. భారత స్పిన్ బౌలర్ల ధాటికి బ్రిటిషర్లు విలవిల్లాడిపోయారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని టీమిండియా ముందు 192 రన్స్ టార్గెట్ పెట్టారు. మూడో రోజే తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 40 రన్స్ చేసింది. కేవలం 152 పరుగులు చేస్తే టీమిండియా గెలుస్తోంది. ఇంకా 2 రోజులు మిగిలున్నాయి. చేతిలో 10 వికెట్లున్నాయి. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ను స్పిన్నర్లు కుప్పకూల్చారు. అశ్విన్ 5 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి రాణించాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా 1 వికెట్ తీశాడు. మూడో రోజు మూడో సెషన్లో మన బౌలర్లు గింగిరాలు తిప్పారు. 25 రన్స్కే 5 వికెట్లు పడగొట్టారు. స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడం ఇంగ్లాండ్ బౌలర్ల తరం కాలేదు. ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టుపై భారత్ పూర్తి పట్టు బిగించింది. రోహిత్ శర్మ 24 రన్స్తో నాటౌట్గా ఉన్నాడు. యశస్వి జైస్వాల్ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. సోమవారం తొలి సెషన్లో బ్రిటిష్ బౌలర్లను కాస్త నిలువరించగలిగితే చాలు. పరుగులు వాటంతటా అవే వస్తాయని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మన దేశంలో పర్యాటక జట్టు ఏది కూడా 200 అంతకంటే తక్కువ టార్గెట్ను నిర్దేశించి గెలిచిన చరిత్ర లేదు. 32 సందర్భాల్లో 29 మ్యాచ్ల్లో అవతలి జట్లు ఓడిపోయాయి.